సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా హరివిల్లు నేలపై విసిరినట్టుగా ముగ్గులు పూశాయి. మహిళల ప్రతిభకు అద్దం పట్టాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అనుబోస్ కళాశాలల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు కోలాహలంగా జరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 200 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ముగ్గులు వేశారు. మంచి ప్రతిభను కనబర్చి వేసిన ముగ్గులను న్యాయ నిర్ణేతలు పరిశీలించి ముగ్గురు విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాల్వంచ మున్సిపాలిటీ కమిషనర్ కె సుజాత, షీటీం ఎస్ఐ రమాదేవి, పెద్దమ్మ తల్లి టెంపుల్ ఈవో రజనీకుమారి, అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత తలశీల భరత్, డైరెక్టర్ అవని, ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫర్ దుద్దుకూరి రామారావులు బహుమతులు అందజేశారు. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మా కాలేజీని సెలెక్ట్ చేసుకున్నందుకు మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది సంక్రాంతి దాకా వెయిట్ చేస్తారు పండుగ కోసం, కానీ మా దగ్గర ఒక వారం రోజుల ముందు సంక్రాంతి వస్తుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు చేయబడి సంక్రాంతి అంటేనే సంబరం, అంబరాన్ని అంటే సంబరాలతో ముత్యాల ముగ్గు పోటీని మా కాలేజీలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. దశాబ్ద కాలం నుంచి వారు మా కాలేజీ ప్రాంగణంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. విశేష స్పందన ఉంది. నా పేరు లక్ష్మీ శ్రవంతి అండి. నేను 7 ఇయర్స్గా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నాకు కన్సోలేషన్ గవర్నమెంట్ వచ్చింది, ఈసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి, అనుబోస్ కాలేజీ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఒక 7 ఇయర్స్ నుంచి ఆంధ్రజ్యోతిలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రైజ్తో ఖచ్చితంగా వెళ్తాను. ఈ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తున్న ఆంధ్రజ్యోతి వాళ్ళకి నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో గోషామహల్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రారంభించారు. గ్రేటర్ వ్యాప్తంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. 9 సెంటర్లలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేపీహెచ్బీ బాస్కెట్బాల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ముత్యాల ముగ్గు పోటీలను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గత 22 ఏళ్లుగా ఈ ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో ఎల్ఎన్ఆర్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీల కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వడ్డేపల్లి మున్సిపల్ చైర్పర్సన్ కరుణసూరి హాజరయ్యారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళా మనులకు బహుమతులు అందజేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు ప్రథమ బహుమతి అందుకున్న గౌతమి. ముఖ్యంగా ముత్యాల ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఒకరొకరు తమదైన శైలిలో ముగ్గులు వేశారని అన్నారు కరుణసూరి. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులను ప్రత్యేకంగా అభినందించారు. మెదక్ పట్టణంలోని సిద్ధార్థ మోడల్ స్కూల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సంతూర్, పర్ఫెక్ట్ సేంద్రియ ఎరువుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీకి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న, రజని, అన్నపూర్ణ జడ్జీలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ముగ్గుల పోటీలో మొదటి బహుమతి మాలతి, రెండవ బహుమతి శ్వేత, మూడవ బహుమతి సౌమ్య గెలుపొందారు. వీరితో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముత్యాల ముగ్గుల పోటీలు కన్నుల పండుగగా సాగాయి. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి.
సుమారు 100 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. పలు కళాశాలల విద్యార్థినిలు, మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారు. పెద్దపల్లి జిల్లా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు గార్డెనింగ్ పార్ట్నర్ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్, స్మాషినీ పార్ట్నర్ డిగేసెట్ వారి సెల్ఫియా, స్థానిక పార్ట్నర్ ఆల్ఫోస్ హై స్కూల్ సుల్తానాబాద్, ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ వి సురేందర్ రెడ్డి సహకారంతో ఈ పోటీలకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ధ్యానరాశిలో ఇంట్లోకి వచ్చే శుభవేళ ముందుగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలో సంక్రాంతి పండుగ వచ్చేసింది. అవనిపై ముత్యాల ముగ్గుల హరవిల్లు పొడిచింది. రంగురంగుల ముత్యాల ముగ్గులతో కొత్త శోభను సంతరించుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న ముత్యాల ముగ్గుల పోటీలకు మహిళల నుండి మంచి స్పందన లభించింది. 125 మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు వైభవంగా జరిగాయి. సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎస్పీఎస్ సిద్ధార్థ ప్రైమ్ స్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో 51 మంది పాల్గొన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ముత్యాల ముగ్గుల పోటీలు వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం పట్టణవాసులకు ఆనందాన్ని కలగజేసిందన్నారు. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ కల్చర్ ఏర్పడి ముగ్గులు వేయడమే పూర్తిగా తగ్గిపోయిందని, అలాంటి సందర్భంలో ఇలా ముగ్గుల పోటీలు నిర్వహించి అంతరించిపోతున్నటువంటి ఈ కళలకు మళ్లీ పునర్జీవమివ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంక్రాంతి ముగ్గుల పోటీ సందర్భంగా మన్సూరాబాద్ లోని కాస్మోపాలిటన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్స్ లో వైభవంగా ముగ్గుల పోటీలు జరిగాయి. ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలకు మహిళల నుంచి భారీ స్పందన వచ్చింది. సికింద్రాబాద్ మారేడుపల్లిలో షెనాయి నర్సింగ్ హోమ్ ఎదురుగా ఉన్న మున్సిపల్ గ్రౌండ్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా 87 మంది మహిళలు, చిన్నారులు ఈ పోటీలో పాల్గొన్నారు. సీతాఫల్ మండి, మారేడుపల్లి, బోయిన్పల్లికి చెందిన ముగ్గురు విజేతలుగా నిలిచారు. సంతూర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. స్థానిక సిర్పూర్ పేపర్ మిల్లు మైదానంలో జరిగిన పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులతో ఆలయ ప్రాంగణంలో సందడి చేశారు. సంతూర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ప్రియదర్శిని విద్యా సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగవల్లికలు తీర్చిదిద్దారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసేలా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇలాగే మరెన్నో కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు కన్నుల పండుగగా జరిగాయి. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ పట్టణాలలో ఉత్సాహపూరిత వాతావరణంలో పోటీలు జరిగాయి. యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 7 హిల్స్ ప్రాంగణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీల్లో మహిళల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ ముగ్గుల పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జాగృతి కళాశాల మైదానంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి మహిళామణులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కు కృతజ్ఞతలు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. కలెక్టర్తో కలిసి విజేతలకు బహుమతులను అందజేశారు.